హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చికెన్ గ్రేవీకి కావాల్సిన దినుసులు: చికెను, నూనె, ఆనియన్, టమోటా, పచ్చిమిర్చి, అల్లం పేస్టు, చికెన్ మసాలా, టేస్ట్ కోసం గరం మసాలా కొంచెం, పుదీనా కొంచెం, కొత్తిమీర, కారం, పసుపు కావలసినవి. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీలు పెట్టుకోవాలి. తగినంత నూనె పోయాలి. నూనె వేడయ్యేదాకా ఉండాలి. నూనె బాగా వేడైన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. ఆనియన్ వేసుకున్న తర్వాత బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఎర్రగా వేయించుకుంటే టేస్ట్గా బాగా రుచికరంగా ఉంటుంది. బ్రౌన్గా రావాలంటే కొంచెం ఉప్పు వేసుకోవాలి. అలాగే మనము కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. దాన్ని బాగా వేయించుకోవాలి. బ్రౌన్గా అయిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. బాగా టమాటాలు మెత్తబడేదాకా వేయించాలి. టమాటాలు మెత్తగా అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసిన తర్వాత బాగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. టమోటా బాగా వేగిన తర్వాత చికెను వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత 2 చెంచాలు ఉప్పు వేసుకోవాలి. బాగా ఉప్పు పట్టేదాకా వేయించుకోవాలి. టేస్ట్ కోసం 1 స్పూను పెరుగు వేసుకొని పెరుగు వేసుకున్న తర్వాత కారం తగినంత వేసుకోవాలి. పెరుగు కారము బాగా ముక్కలకు పట్టేదాకా వేయించుకోవాలి. అలాగే పసుపు కూడా కొంచెం తగినంత వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలి. ముక్కలకు పట్టేదాకా పట్టేసిన వెంటనే బాగా వేయించుకున్న తర్వాత గ్రేవీ బాగా ఉడికించేంత వరకు మూత పెట్టుకోవాలి. 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాలు అయిపోయింది. మూత తీస్తాం. చికెన్ వేసిన తర్వాత బాగా చికెన్లో ఉండే వాటర్ అంతా కిందకి దిగింది. ఇప్పుడైతే మనం ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు బాగా ఉడికిస్తాం. గ్రేవీ చిక్కదనం కోసం ధనియాలు, చెక్క మొగ్గల పేస్ట్ వేసుకొని బాగా ముక్కలకు పట్టేదాకా ఉడికిస్తాము. అప్పుడే మనకి గ్రేవీ బాగుంటుంది. ఉడికించిన దానిలో తగినంత గరం మసాలా వేసుకోవాలి. పుదీనా కొంచెం, అలాగే కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. మంచి స్మెల్ కోసం కొంచెం చికెన్ మసాలా చల్లుకున్నాం. అన్నీ వేసుకున్న తర్వాత మూత అయితే 2 నిమిషాలు పెట్టేద్దాం. చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. స్మెల్ అయితే అద్భుతంగా అదిరిపోతుంది. చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మాకు సపోర్ట్ చేయండి. మా ఛానల్ పేరు కోవూరు టేస్టీ వంటలు.